City. Love Shots on Radio City 91.1 FM. మా ఇద్దరిది ఒకే ఊరు. కళాశాలకు బస్సులో వెళ్లేవాళ్ళం. సాయంత్రం ఊరికి వచ్చేవాళ్ళం. బస్సు దిగాక మా ఊరికి దాదాపు 2 కిలోమీటర్లు నడవాలి. ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి షాపింగ్కి వెళ్లి వచ్చేసరికి రాత్రయ్యింది. బస్సులో సీట్లు లేవు. అది మిస్ అయితే మరొక బస్సు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా స్నేహితురాలు నించున్నాం. మా ఊరి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూశాం. ఎవ్వరూ కనిపించలేదు. కొద్దిసేపటికి సీట్లోంచి లేచి కూర్చోండని నాకు నా స్నేహితురాలికి పిలుపు. ఎవరా అని చూస్తూ ఉండగానే అర్థమైంది. సీను పక్కనున్న ఆయనతో ఏదో మాట్లాడి అతను ఆ పక్కనున్న ఇద్దరూ కలిసి లేచారు. నేను కళ్ళతోనే థ్యాంక్స్ అన్నట్లు చూశాను. తనకు అర్థమైందనుకుంటా. పర్వాలేదు అన్నట్లు కళ్ళు సైగ చేశాడు. అరగంటకు మా ఊరి క్రాస్ వద్ద బస్సు ఆగింది. ముగ్గురం దిగాం. ఏం భయం లేదు, నాతో రండి అని ముందుకు కదిలాడు సీను. సీను వెనకాలే నడిచాం. అరగంటకు ఊరు చేరాం. ఆ రోజు పరిచయం. తరువాత 2 నెలలకే సీనుతో చనువు పెరిగింది. ఒకరోజు మా ఊరికి నడిచి వెళ్లే దారిలోనే నాకు సీను ప్రపోజ్ చేశాడు. నన్ను 2 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలా 6 నెలలు రోజూ ప్రపోజ్ చేసేవాడు. తన మీద నాకున్న మంచి అభిప్రాయం అతన్ని అడ్డుకోనివ్వలేదు. పైగా నా మనసులోనూ ప్రేమ ఉన్నట్లే అనిపించింది. అయితే మా ఇద్దరివి వేర్వేరు కులాలు. మా పెద్దలే కాదు, ఊర్లో ఎవ్వరూ మేం కలిసి జీవించడానికి ఒప్పుకోరు. ఈ విషయం నన్ను వెనక్కి నెట్టింది. 2012 ఫిబ్రవరి 14న ఇక నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని సీను చెప్పాడు. ఏమైనా సరే అనుకొని తన ప్రేమను ఓకే చేశాను. చెరువుగట్టు మా కబుర్లతో నిండింది. రోజూ ప్రయాణించే బస్సు మా చూపుల అలంకరణతో పుష్పక విమానంలా తోచేది. బీటెక్ ఫైనల్ ఇయర్లో మేం చెరువుగట్టున మాట్లాడుకుంటుంటే మా బావ చూశాడు. ఇక ఇంట్లో చెప్పేస్తాడేమోనని భయపడ్డా. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యా. ఆ రోజు రాత్రి తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. చంద్రగిరిలో ఒక ఇల్లు తీసుకుని కొత్త కాపురం కూడా పెట్టాం. నేను ఓ కళాశాలలో లైబ్రరీలో పనికి కుదిరాను. తను ఏ పని చేసేవాడు కాదు. నేను తెచ్చిన డబ్బు బంగారం 3 నెలలకే అయిపోయాయి. కష్టాలు మొదలయ్యాయి. కంట్లో నీళ్లు రాకుండా చూసుకుంటానని చెప్పిన సీను అవే కళ్ళలో నీళ్లు తొడవడానికి ఇష్టపడటం లేదు. తాగుడు అలవాటు చేసుకున్నాడు. నేను నెల తప్పాను. వద్దని అబార్షన్ చేయించాడు. నా ఆరోగ్యం బాగాలేక నేను లైబ్రరీకి వెళ్ళలేదు. ఆ నెల జీతమూ రాలేదు. సీను, నువ్వు ఏదైనా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పాను. నీ వల్లే నాకు ఈ గతి పట్టింది అని విసుక్కున్నాడు. రోజూ తాగడం కొట్టడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అనేవాడు నువ్వుంటే బ్రతికే లేదు అన్నట్లు మారిపోయాడు. లైబ్రరీలోకి వేరే వాళ్ళను తీసుకోవడంతో నాకు ఆసన పోయింది. ఎన్ని రోజులని అప్పులు, ఆకలితో అలాగే పడుకునేదాన్ని. తను మాత్రం ఎక్కడో తాగి వచ్చేవాడు. ఆ రోజు రాత్రి నువ్వు నన్ను శనిలా పట్టుకున్నావు, వదిలేసి పోతే నేనైనా ఇంటికెళ్ళి బాగా బ్రతుకుతాను అన్నాడు. నా మనసు విరిగిపోయింది. తెల్లారేసరికి ఇంట్లో ఉండకూడదని అనుకున్నాను. హైదరాబాద్ వెళ్లిపోయాను. అక్కడ ఓ స్నేహితురాలి సహాయంతో పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాను. 6 నెలలు గడిచిపోయాయి. నా కోసం వెతుకుతాడేమో అనుకున్నాను. ఆ ఆశ కూడా లేకుండా పోయింది. ప్రేమంటేనే విరక్తి పుట్టింది. అమ్మాయిలందరికీ నా జీవితం ఒక పాఠం కావాలని చెబుతున్నా. అంత త్వరగా ఎవరినీ నమ్మొద్దు. ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చి నాలా ఒంటరిగా మిగలొద్దు అంటూ మనోవేదనతో మీ తోటి అమ్మాయి. Radio City Podcast. Radio City.